హలో అంకుల్, ఇంటి మీదకి రౌడీలు పంపించినట్టున్నారు. నాకు పెళ్ళని చెప్పి ఆల్రెడీ మా ఊళ్ళో వాళ్ళని రప్పించేశాను. మీకు విషయం తెలుసా, మీ వాళ్ళు 10 మంది కలిసి ఒక్కడిని లేపేస్తారు, కానీ అక్కడున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఒక్కడే 10 మందిని లేపేస్తాడు. మీ వాళ్ళు దొరుకుంటే స్పాట్లో లేపేసేవాళ్ళు. అంకుల్, ఇలా తిక్కగా అడ్డదారిలో ఆలోచించకుండా జంటల మెల్ల మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి సైలెంట్ అయ్యారు? మీరు పెళ్లి చేస్తారు, చేసేలా చేస్తాం మామా. సింహాద్రి, నీకు కూడా నన్ను చూస్తే నవ్వులాట్లా ఉంది కదా. ఆ కుర్రాడి కుటుంబంలో ఒక్కడిని కూడా లేపలేకపోయావు. నువ్వు రౌడీ వీరి రాజకీయ నాయకుడిని. ఒక్కడినేంటని కుటుంబం మొత్తం లేపేమన్నాను. చించావు. నీ నా నోట్లోంచి బూతి మాటలు వస్తాయి. నువ్వు పంపించిన ప్రతి ఒక్కడిని వాడు స్టైల్లో దెబ్బ కొట్టాడు. సింహాద్రి, వాడు నీకంటే బలవంతుడు, నాకంటే మేధావి. వాడిని ఎదుర్కొని గెలవడం కష్టం సింహాద్రి. అంటే ఏంటి, వాడిని వదిలేయమంటారా? గెలవాలి సింహాద్రి, గెలవాలి. వాడు చేసిన సవాల్లో నేను గెలవాలి. అందుకు నువ్వు ఒక్కరిని ఒక్కరిని లేపేయాలి. ఎవరో చెప్పండి, వెంటనే వేసేస్తాను. నా కూతురు అంజలి. పులి ఒక్క దెబ్బతో లేపేయడానిక వీడిని ఇంత దూరం రప్పించాను. నువ్వు నా మీద చెయ్యేసినందుకు నిన్ను ముక్కలుగా నరికి సముద్రంలో పారేస్తుంటాను, కానీ నీ ప్రాణం అంత సులభంగా పోకూడదు. నీలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఎందుకురా వాడి జోలికెళ్ళానని గిలగిలా కొట్టుకుంటూ చావాలి. నువ్వు చచ్చి దెయ్యమైనా సింహాద్రి అంటే వచ్చి పోసుకోవాలి. సింహాద్రి, నీకు నేనేగా కావాలి. అంజలిని వదిలే. భలేవాడివిరా, అంజలిని చంపమని ఆర్డర్ రా. ఏంటి అలా చూస్తావు? చంపమన్నదే వాళ్ళ నాన్న. నువ్వు ఆయనతో ఏదో సవాల్ చేస్తావాట, నాతో చెప్పారు. పిల్ల బతికుంటేనే కదా నీకిచ్చి చేసేది, అందుకే లేపేమన్నారు. కూతుర్ని చంపితే ఆయన గెలుస్తారు, కానీ నిన్ను చంపితేనే నేను గెలిచి. త్వరగా పోలిరా, పోలిరా. ఇంకా స్పీడ్గా ఉండరా. త్వరగా పోలి. వాడి
చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభి వెళ్ళు వెళ్ళు ఖడఖడనాదం ప్రతిధ్వనించగ చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభి కౌరవ సైన్యం ప్రేమే నీకు ఆయుధంగా దేవుడి నీకు అండగా ఉండగా ఖడఖడనాదం ప్రతిధ్వనించగ చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుకనాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభి పెనకాగా మృత్యువునిపై విరుచుకుపడరా మృత్యువునిపై విరుచుకుపడరా యుగయుగాలుగా తప్పని సమరం చరిత్రకెక్కని నీ ప్రేమ కావ్యం 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 బెళబెళ రావం ప్రతిధ్వనించగ చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుకనాదం మారులోగన ప్రళయ రుద్రుడై విజృంభించు ఎన్నిసార్లు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎమ్మెల్యే అవడానికో మంత్రిని కావడానికో కాదు, సీఎం అవడానికి. అందుకు ఎన్ని ప్రయత్నాలు. చివరగా కేఎం కొడుకు నా కూతురిచ్చి బియ్యంకుండా అయితే ఈజీగా సీఎం అవ్వచ్చు అనుకున్నాను. కానీ ప్రేమించుకుంటున్నా అంటూ వచ్చి నిలబడ్డాను. ఎలా నా ఒప్పుకోమాటావు? ఎలా ఒప్పుకోను? నా వల్ల కాలేదు. దాన్ని అడ్డుకోవడానికి నీ కుటుంబంలో ఒక్కొక్కరిని లేపేయమన్నాను, కానీ అది కుదరలేదు. ఈ నేళ్ల నా కలల్ని చిత్రం చేసిన నిన్ను, నీ పవర్ఫుల్ ప్రేమని గెలవడం కోసం నేను నా కూతుర్ని కూడా లేపేమన్నాను, అది కుదరలేదు. ఇలా ఎన్నిసార్లు కుదరలేదని కుమిలిపోబడ్డాం. ఇదిగో ఎదురుగా మీ ఇద్దరు, ఇందులో ఉన్నది ఒకటే బుల్లెట్. మీ ఇద్దరిలో ఎవరిని ఒకరిని చంపేస్తే నువ్వు చేసిన సవాల్లో నేను గెలుస్తాను రా. కాల్చు. ఒకవేళ ఇందులోంచి నువ్వు తప్పించుకుంటే నువ్వు అన్నట్టు నేనే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానేమో భయంగా ఉందరా. ఇప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు పోతారన్నది ముఖ్యం కాదు, ఎవరు గెలుస్తారన్నదేరా ముఖ్యం. నేను గెలుస్తానో లేదో నిన్ను మాత్రం గెలవనివ్వనురా. నేను గెలవనివ్వను. ఎం సురేష్ చౌదరి అయిన నేను ఇలాంటి వాళ్ళకి ఎంతకన్నా ఎవరయ్యా జిబుని కొంచెం కారు కట్టగా పెట్టింది? నీ పెళ్ళం మొగుళ్ళు ఉండరా, వస్తున్నా. ఎవరు ఇక్కడ నుంచి కదలకూడదు. ఏరా సేటు మీ ఇంటిని ఓ రేటుకి అడిగాడు కదా, డబ్బులు తీసుకుని సంతకం పెట్టి ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకురా నా దగ్గర పంపావు? ఇప్పుడు ఏమైంది చూడు, ఇల్లు పోయా డబ్బు పోయా. సరే ఇందులో ఒక సంతకం పెట్టు. రా, ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. ఎందుకు పెట్టాలి? సేటు అడిగితే మేము ఇచ్చేయాలా? అదేం కుదరదు. ఏంటమ్మా మహారాణి, ఇంట్లో అధికారం అంతా నీదేనా?
ఇదే చోట నీ ఒంటి మీద నూనె పోపు కూడా లేకుండా చూడాలని మా కుర్రాళ్ళు చాలా సరదా పడుతున్నారు. కొంచెం ఇలా బయటకు వస్తావా? రా రామ్మడు. ఏంట్రా అక్కడ జనం అంతగా ముగారు? బండాపు ఉండు, నేను చూసి వస్తాను. పెళ్ళాన్ని నగ్నంగా చూడకుండా వీడు సంతకం పెట్టేటట్టు లేడురా. చూపించండి రా మీ ప్రతాపం. ఆవిడ చీరపట్నం లాగుతుంటే అలా వేడుకు చూస్తారేంటి? త్వరగా కానివ్వండి రా. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నాన్న ఆగు నాన్న. రౌడీ నాన్న, వాడితే గలాట. అందుకని చూస్తూ ఉడకమంటావా? నాన్న వాడు చాలా డేంజరస్. వాళ్ళతో మనకి వెళ్ళమా, నీకు బుద్ధి లేదు. నడి రోడ్లో ఆవిడ చీరపట్నం లాగుతావేంటి? ఛీ, నువ్వు పోమ్మా. ఇక్కడున్న వాళ్ళంతా తమాషా చూస్తుంటే నీకు మాత్రం కోపం పొడుచుకొచ్చేస్తుందంటే నిన్ను వెళ్ళమన్నా? ఒకసారి చెప్తే అర్థం కదా? నువ్వు అసలు నా కొడుకువేనా? ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా నాన్న. ఈయన మా నాన్నరా. నీకేమైనా తిక్క? మీ నాన్న అయితే తీసుకుని పారిపోవచ్చుగా. ఈయన మా నాన్నరా. ఏంట్రా గొంతు లేస్తుంది? మీ నాన్న అయితే కొమ్ములు వచ్చాయా? ఈయన మా నాన్నరా. నేను రా. కూల్, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంకా మిగిలే ఉన్నానుగా. ఏ పెద్ద మనిషి, ఏంటి కొడుకుని భద్రంగా తీసుకెళ్తున్నావు? ఆడు మగాడేనా లేక నాలాంటోడా?